అటు ఇటు చివరి వరకు కర్రలకు వచ్చిన చేను ఇది. ఇది సిరిసీడ్ వాళ్ళది సూపర్ 66 వెరైటీ. పిలకలు మంచిగా వచ్చినాయి. రీసెర్చ్ ప్యాడీ. ఇది చేను ఏంటంటే నార్మల్ హైట్ పెరుగుతుంది, ఎక్కువ హైట్ పెరగదు. మామూలుగా గింజ కూడా పెద్దగా ఉంటుంది, బరువు మాత్రం చాలా బాగా వస్తుంది. మన వీపర్తో పోల్చుకుంటే ఇంకా ఎక్కువ బరువే ఉంటుంది గింజ. ఇది తాలు శాతం చాలా చాలా తక్కువ ఉంటుంది దీంట్లో. ఇది ఏంటంటే రైతులు పెట్టుకోవచ్చు. ఇది చూడండి, చేను వచ్చేసి నార్మల్ హైటే పెరిగింది. ఇప్పుడు వేరే కొన్ని హైబ్రిడ్ రకాల వర్షాకాలంలో పెట్టుకుంటే ఏంటంటే అది ఇట్లా చేను బాగా పెరిగి అడ్డం పడుతుంది. కానీ ఇది అలా కాదు, నార్మల్ హైట్ వస్తుంది కనుక చేను ఏమీ అడ్డం పడదు. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే తాళి శాతం చాలా తక్కువగా ఉంటుంది, గింజ బరువు బాగా వస్తుంది. మనకు ఇంతకుముందు పెట్టిన ఫార్మర్స్ చాలామంది ఫీడ్బ్యాక్ ఇచ్చారండి, చాలా బాగుందని చెప్పి ఫీడ్బ్యాక్ ఇచ్చారు. కొంతమందికి ఏంటంటే 40 నుంచి 42 క్వింటాళ్ళు అలా వెళ్ళింది. చేను చూడనీకైతే మనకు ప్రజెంట్ ఇలా హైట్ నార్మల్గా కనిపిస్తుంది, కానీ ఈల్డింగ్ మాత్రం చాలా బాగా వస్తుంది. ఇది పట్టుకపోవాలి మరి ఒక్కొక్కరిని. సూపర్ 66 వెరైటీ సిరి కంపెనీ వాళ్ళది. హైట్ మరి పెద్దగా లేదు, మరి హైట్ తక్కువ లేదు, నార్మల్ హైట్ వచ్చిందండి. ఇలా రైతులందరూ మన పొలాల దగ్గర కోళ్ళు కూడా పెంచుకుంటే సమగ్ర వ్యవసాయం అంటారండి. ఒక వరి పంట మీద డిపెండ్ కాకుండా ఇది ఒక సైడ్ ఇన్కమ్ లాగా ఉంటుంది. రైతులందరూ ఎప్పుడు కూడా సింగిల్ ఇన్కమ్ మీద డిపెండ్ కావద్దు. ఇలా నాటుకోళ్ళు ఇట్లా పెంచుకోవడం వల్ల పొలం దగ్గర ఇదొక ఇన్కమ్ లాగా సోర్స్ ఉంటుందండి మనకి. ఇప్పుడు చేను అయితే ఒక్క తీరుగా ఉంది, ఇట్లా మిర్రలుంపులు కాకుండా ఒకేసారి ఇంత చేను కూడా అంత మనకు. అక్కడక్కడ కర్రలు పొట్ట కనిపిస్తుంది. వచ్చినట్టు ఇక్కడ మొత్తం పొట్టలన్నీ కనిపిస్తున్నాయి. చాలా మంది గుల్కలు వేయాలంటారు. కొంచెం స్ప్రే కొట్టుకుంటే బెటర్. అట్లా పొటాష్ వేయలే కదా పొలానికి, వేయలే కానీ గుల్కలు వేసుకుంటే పొటాష్ అది. ఇప్పుడు మనం స్ప్రే కొడితే పొటాష్ కూడా స్ప్రే కొట్టచ్చు కదా. కొట్టవచ్చు, కానీ గుల్కల కంటే ఊక నా శతగాని పనానికి తిప్పి కొట్టాలంటే చల్లాలంటే చాలా కష్టం అని. పొటాష్ ఎట్లా లేకుంటమైనా కొట్టుడు అయితేనో పొటాష్ వేసి కొడతాం. అవునవును. గుల్కలు అయితేనో ఏదో ఏనికి రాదు, ఒక యూరియానే కలిపి కొట్టవలసి వస్తుంది. యూరియా వేసుకుని ఏనికి అవుతుంది, కానీ మరి పొటాష్ అయితే మరి వాడనీకి రాదు. మళ్ళీ జర ఎటువైపు పూస తిరగకుండా అది కావాలి, కంకి ఎండిపోకుండా పురుగు మొయ్యి పురుగు కావాలి ఎటువైపు. అదే ఇంకోటి ఏంటంటే తెల్ల రెక్కల పురుగు అయితే పొలంలో ఎక్కడ కనిపిస్తలేదు. అది కనిపిస్తుంది అంటే మనకు మొయ్యి పురుగు పడుతుంది అని చెప్పేసి మనకు అర్థమవుతుంది, కానీ ఇప్పటి వరకు అయితే లేదు. రమేష్ నటపిప్పి ఉన్నప్పుడు కూడా వచ్చాను వేరే తిరిగి. అవునవును, ఇక్కడైతే పురుగు అయితే కనిపిస్తలేదు. కాకపోతే దాంట్లో ఏముందంటే పిలకలు ఎక్కువ వచ్చింది. మరి వానకాలం ఎందుకు పెట్టలేదు దాన్ని? ఇక అప్పుడు పెట్టలే, అప్పుడు ఆ వానలు ఎంత పడాయి, వాటర్ లేక పెట్టలేదా? ఓకే. అప్పుడు విత్తనాలు కూడా మంచి విత్తనాలు దొరకలే, అంటే వెనక పెట్టినావు విత్తనాలు లేవు అన్నావు. అంటే ఇలా సీజన్ మొత్తం అయిపోయిన తర్వాత ఉన్నట్టుంది అది. వానలు ఎప్పుడు పడాయి? అప్పుడే పడాయి, సీజన్ అయిపోయినాకనే వానలు పడాయి. అదే ఇప్పుడు ఆరిత కార్తీల శని పుష్యాల కార్తీల వానలు ఎడబడి పడలే కదా, అప్పుడు వాళ్ళు వెనక పడ్డాయి వానలు. మా సార్ దగ్గర అసలే కార్తీలు పడ్డాయి వానలు. అదే అసలే కార్తీ సీజన్ అయిపోయినట్టేనే. సీజన్ అయిపోయింది, మరి వెనక పడేసరికి వెనక పెట్టినా కూడా పడ్డట్టు వానలు, మరి వెనక పెడితే కూడా పంట రాదు. సరే ఒక పంట వదిలిపెట్టుకుంటే బెటర్ లేదు. ఏం కాదులే, కానీ విత్తనాలు మార్చి దొరికితే పెడితే ఏం కాకపోయేది. ఒక కారు రోడ్లైనా 2 పూసల రోడ్లైనా దొరికితే పడితే ఏం కాపో. అప్పుడు దొరకలే అవి అదైనా తెచ్చి బంకొట్టి పెడితే వేస్ట్ అయినాయి. 2 కార్లు అయ్యమ్మ ఈ తెచ్చి పెట్టిన అవి కూడా రాలే బాగా. ఓకే.